నమస్కారం అండి. గత మేము 4 నెలల నుంచి ఈ యశ్కొండ ముస్లిం సేవక్ కమిటీ ఆధ్వర్యంలో అలీదాబా రెస్టారెంట్ వారి సారథ్యంతో ప్రతి శుక్రవారం అన్నదానం దాదాపు 100 నుంచి 120 మందికి భోజన వసతి కల్పిస్తున్నాము. దాతల సహాయ సహకారాలతోనే అందరికీ ఒక్క పూటైనా మనం అన్నం పెడదామనే కాన్సెప్ట్‌తోనే ఈ గొప్ప నిర్ణయం తీసుకున్నాం మేమందరం కలిసి. తర్వాత ఇందులో దాతల సహాయ సహకారాలు అందరూ చాలామంది వాళ్ళకి తోచినంతగా సహాయం మాకు చేస్తున్నారు. ఇలాగే వారందరూ వారికి తోచినంతగా సహాయం చేస్తే ఇంకా మరింత ముందుకు ఈ ప్రోగ్రాం ఇంకా కొనసాగాలని మేమందరి తరపున మేము కోరుతున్నాము దాతలని. తర్వాత మా అలీ ఫ్యామిలీ దాబా రెస్టారెంట్ యజమాని గారు వారి వంతుగా అతనిదే ఈ కాన్సెప్టు. అతని ఆధ్వర్యంలో ఒక పేదవాడికి ఒక్క పూటైనా మనందరం కలిసి భోజనం పెడదాము అనే దాతృత్వంతో అతను మాకు చెప్పడం జరిగింది. సరే అని చెప్పి అందరం పనులు చేసుకునే వాళ్ళమేనండి. అందరూ కలిసి మా వంతుగా మేము ఎంతో చేస్తున్నాము. తర్వాత దాతల సహాయ సహకారాలతో ఈ ప్రోగ్రాము దిగ్విజయంగా సాగుతుంది. విజయవంతంగా ఈసారి 18వ సారి, అంటే దాదాపు 3.5 నెలల నుంచి 4 నెలల వరకు చేస్తూనే ఉన్నాము. ఇంకా చాలా చాలా చేయాలని ఉంది. దాతలు ఇంకా స్పందించి ఈ ప్రోగ్రాంకి వాళ్ళు స్పందిస్తూ ఉంటే ఈ ప్రోగ్రాం బాగా సక్సెస్ అవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి కుల మతాలకు భేదం ఎవరికి లేదండి. ప్రతి ఒక్క దాతలకి మా కమిటీ తరపున, ముస్లిం సేవా కమిటీ తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. తర్వాత ముఖ్యంగా చెప్పాలంటే మా సీను, మా ఆటో రథసారథి. ఆ అబ్బాయి లేకపోతే మేము ఈ ప్రోగ్రాం అంతగా చేయలేము మేము. సీను నేను అడగంగాల్నే మా సీను నా వంతుగా నేను ఆటో పెడతానన్నా అని చెప్పి అతను ఆటో పెట్టాడు. అతనికి చాలా సంతోషం. అతనికి మా టీం అందరి తరపున మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. తర్వాత మా మాస్టరు ఆలీ మాస్టరు అతను స్వయంగా అతనే వండి మాకందరికీ ఈ ప్రోగ్రాంకి అందజేస్తున్నారు. తర్వాత మా మస్తాను, బాజీ, ముజీబు, జిలానీ మేమందరం కలిసి చేసుకుంటున్నాము. ఇలాగే ఈ ప్రోగ్రాం ఇంకా సక్సెస్ అవ్వాలని మేమందరం కోరుకుంటున్నాము. అవ్వాలంటే ప్రతి ఒక్క దాతలు ఇంకొద్దిగా స్పందించి ఇంకొంతమందికి భోజనం వసతి ఏర్పాటు చేయాలని మేమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి.